దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వాగ్దానములను విందాము. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. 121వ కీర్తన 5వ వచనము. నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనము. మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి నేను మిమ్మును దర్శింతును. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనము. I will visit you and perform my good word toward to you. Jeremiah 29 and 10 words. ఎక్కువ సహాయము మనకు కలదు. మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనము 8వ వచనం. With us is the Lord our God to help us and to fight our battles. 2 Chronicles 32 chapter 7 and 8 words. నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. సామెతలు 3వ అధ్యాయం 23వ వచనము. Shalt thou walk in the way safely, and their foot shall not stumble. సామెతల గ్రంథం Proverbs 3rd chapter 23 words. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును. నా బాహుబలము అతన్ని బలపరుచును. 89వ కీర్తన 21వ వచనము. With whom my hand shall be established, mine arm also shall strengthen him. 89వ కీర్తన 21వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనము. The Lord shall guide thee continually. Isaiah 58 chapter 11 words. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనము. The Lord shall command the blessing upon thee in the storehouses, and in all that thou settest thin hand unto. Deuteronomy 28 chapter 8 words. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొమ్ము. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనము 19వ వచనం. O man, greatly beloved, fear not, peace be unto thee, be strong, be strong. Daniel 10th chapter 19th word.
పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. 20వ కీర్తన 2వ వచనము. ద లార్డ్ సెండ్ థీ హెల్ప్ ఫ్రమ్ ద sanctuary and strengthen thee out of Zion. 20 chapter 2 words. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. The mountains shall depart and the hills be removed, but my kindness shall not depart from thee. Isaiah 54 and 10th words. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము. My kindness shall not depart from thee, neither shall the covenant of my peace be removed, saith the Lord that hath mercy on thee. Isaiah 54 and 10th words. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. 48వ కీర్తన 14వ వచనము. For this God is our God forever and ever. He will be our guide even unto death. Psalm 48 and 14 words. నీ సంతతి వారు తమ శత్రువుల గవినిని స్వాధీనపరుచుకుందురు. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. దే సీడ్ shall possess the gate of his enemies. Genesis 22 chapter 17th word. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. I will make an everlasting covenant with them, that I will not turn away from them to do them good. Jeremiah 32 chapter 40 words. దేవుడు ఈ మాటలన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.